మేము చదువుకోకుండా మీరు తాగి వేసిన సీసాలన్నీ మేము వెతివేయాల్సి వస్తుంది. మాకు చదువుకోవడానికి టైం అస్సలు దొరకడం లేదు. ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడికి రావద్దండి, తాగి వేయొద్దండి. మోయిన్ మొబైల్స్ మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. అయ్యో, మీ మొబైల్లో రిపేర్ వచ్చిందా? మోయిన్ మొబైల్స్. మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ సరిగా పనిచేయడం లేదా? మోయిన్ మొబైల్స్. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. మీకు కావాల్సిన యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఇలా మన నందికొట్కూరు మొబైల్స్ రంగంలోని ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. మోయిన్ మొబైల్స్. వివరాలకు సంప్రదించండి. మోయిన్ మొబైల్స్, షాప్ నంబర్ 4-1, పొట్టి శ్రీరాములు సర్కిల్, కేజీ రోడ్, నందికొట్కూర్. సెల్ 9346817722 మరియు 8099660606. సకల జీవకోటి ప్రాణదాత, అన్నదాత, సర్వజనానికి అన్నం పెట్టే రైతన్నని రాజుగా ప్రకటించి రైతు భారతం తీసుకురావాలన్న కృషితో ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒకరు అనే సేవా దృక్పథంతో సెంట్రల్ కోఆపరేటివ్ యాక్ట్ 2002 ద్వారా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ముద్రా బ్యాంక్ సంస్థను స్థాపించారు. మా సంస్థ రైతులకు, చిరు వ్యాపారస్తులకు, పాడి పరిశ్రమలు, పాల డైరీలకు, కులవృత్తుల వారికి, మహిళా పొదుపు సంఘాలు, వ్యవసాయ పనిముట్లు, పుట్టగొడుగుల పెంపకం మొదలైన వాటికి ఆర్థిక సహకారం మరియు యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి సేవలు అందిస్తున్నది. సేవింగ్స్, కరెంట్ ఖాతాలు మరియు ఫిక్స్డ్ డిపాజిట్ వంటి సేవలు కూడా కలవు. సంప్రదించవలసిన చిరునామా ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ, ముద్రా బ్యాంక్, నందికొట్కూర్ శివశంకర కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, శ్రీ పెరుమల్ల నాగస్వామి. బ్రాంచ్ మేనేజర్. సెల్ నంబర్ 9441459024, 08513281877. ముబారక్ మోటార్స్ టీవీఎస్ షోరూమ్ వారి దసరా ఉత్సవాలు. మీరు ఎంతగానో అభిమానించే టీవీఎస్ వాహనాలు అతి తక్కువ డౌన్ పేమెంట్ తో ఈ రోజే మీ సొంతం చేసుకోండి. టీవీఎస్ ఎక్సెల్ 100 కేవలం 3999 డౌన్ పేమెంట్ తో, టీవీఎస్ స్టార్ సిటీ కేవలం 6666 డౌన్ పేమెంట్ తో, టీవీఎస్ జూపిటర్ కేవలం 7999 డౌన్ పేమెంట్ తో, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 4V కేవలం 14999 డౌన్ పేమెంట్ తో మా టీవీఎస్ వాహనాలను అభిమానించే మా ప్రియమైన కస్టమర్ల కోసం ముబారక్ మోటార్స్ టీవీఎస్ షోరూమ్ వారు అందిస్తున్న దసరా కానుక. ప్రతి మోటార్ సైకిల్ మరియు స్కూటర్ కొనుగోలుపై 4000 రూపాయల విలువ గల సూట్ కేస్ మరియు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉచితం. ఇంకా టీవీఎస్ ఎక్సెల్ 100 కొనుగోలుపై 1500 రూపాయల విలువ గల రైస్ కుక్కర్ ప్లస్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉచితం. మా వద్ద మీ పాత వాహనాల ఎక్స్చేంజ్ సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు సందర్శించండి ముబారక్ మోటార్స్ టీవీఎస్ షోరూమ్, శివశంకర్ టాకీస్ ఎదురుగా, నందికొట్కూర్. సెల్ 9884143357 మరియు 9440035611. అడ్రస్ టీవీఎస్ షోరూమ్ వెనుక, నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు.
రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుందన్న ఎమ్మెల్యే ఐజయ్య బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. పగిడాల రోడ్డులోని బైరెడ్డి నగర్లో కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ నాయకులు. రైతన్నకు తోడుగా పోరుబాట మదివిడిత కార్యక్రమాన్ని అక్టోబర్ 15వ తేదీన కొలను భారతి నుండి ప్రారంభమవుతుందన్న జనసాధన సమితి కన్వీనర్ సగినెల అచ్చెన్న. తెలుగుదేశం ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతుందన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎమ్మెల్యే ఐజయ్య. జీవో నంబర్ 279 రద్దుకై కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన వైసీపీ నాయకులు. కన్న పిల్లలను గొంతు నిలిపి చంపిన కసాయి తండ్రి, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగుబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుందని ఎమ్మెల్యే ఐజయ్య వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. ఆదివారం నాడు పగిడాల రోడ్డులోని బైరెడ్డి నగర్లో కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా కాలనీలో పర్యటించి ప్రతి ఇంటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. కొంతమంది ఇతర పార్టీల నాయకులు వైసీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన వైసీపీ జెండాను వారు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తరువాత ఎక్కడ చూసినా అవినీతి పాలన నడుస్తుందని, రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు మంజూరైనా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లో కమిషన్లు దండుకుంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు విమర్శించారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ఉంచి 4.5 సంవత్సరాల తరువాత 1000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఇది కూడా కేవలం ఎన్నికల డ్రామాలో భాగమేనని వారు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి తన కుటుంబాన్ని వదిలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారని, రాష్ట్ర ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధికి తామందరం కలిసి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న రావాలి అనే ఆవశ్యకతను గుర్తించి ఈరోజు ఇంతమంది వచ్చి మన సమక్షంలో, ఇప్పుడు సిద్ధార్థరెడ్డి గారి సమక్షంలో చేరినందుకు చాలా మంది చేరినారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళు కూడా నమస్కరిస్తూ, ఇక్కడైతే చాలా మంది గుమికూడినారు. ఏం చెప్తారో, ఏం జరుగుతుందో, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వృద్ధ మహిళలు ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళకందరికి పెన్షన్లు ఆశించి రావట్లే, వాళ్ళకి పెన్షన్స్ వస్తుంటాయి. అయినా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి, సిద్ధార్థరెడ్డి గారి యొక్క వాళ్ళని ప్రసంగం వినాలని, జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా ఆ మహిళలకైతే నా చేతులు నమస్కరించి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరినారు. మీకందరికీ మరి ఒకసారి నా ధన్యవాదాలు. చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మలారా, సోదరులారా, అక్కలారా, మీకందరికీ నేను తెలియజేసేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ రాకపోతే మనకు జరిగే నష్టం చాలా ఉంది. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక రాక్షస పాలన పాలించి గోరి గజనీ మహమ్మద్ లాగా మన యొక్క ఇండియాని ఏ విధంగా దోసుకుపోయినారో, లేకుంటే బ్రిటిషర్స్ ఏ విధంగా మన సంపదను దోసుకుపోయినారో, అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర సంపదను దోచుకుంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 24వ తారీఖున 3000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి, ఆయన ఇప్పటికి 280 రోజులు పాదయాత్ర చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఈ ఉదయంలో ఏముంది, ప్రజలకి ఏమి కావాలా, ఎందుకు ఈ తాపత్రపడుతున్నారు ప్రజలు, నేనేం చేయాలా ప్రజలకని తెలుసుకోవడానికి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూనే ఉండారు. ఇంకా ఆయన కుటుంబాలను వదిలిపెట్టేసి, ఆయన సౌకర్యాలను వదిలిపెట్టేసి, తిండి తిప్పలు కానక ఎండ వాన అనకుండా చలి కూడా తట్టుకుంటాడు. ఆ విధంగా ఇన్ని రోజులు తిరుగుతూ ఉన్న సంగతి. ఎందుకంటే ఒక రాజు, ఎవరైనా ఒక యువరాజు ఉంటాడు, అతను రాజ్యాధికారం కావాలా, ఆయన రాజ్యంలో రాజు కావాలనుకుంటే ప్రజల యోగక్షేమాలను ఇంతకుముందు కూడా మనకు తెలుసు, పురాణాలలో యోగక్షేమాలు తెలుసుకునేవాడు. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ
3,80 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడమ్మా. అది ప్రపంచంలోనే ఒక రికార్డ్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడ ఉన్న మహిళలకి ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామా. ఈరోజు ఈ రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం పెట్టుకొని మేము మొత్తం నియోజకవర్గం మొత్తం తిరగాల్సిన పరిస్థితి ఏంటి అంటే గాన చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 600 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 270 రోజులుగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేసుకుంటూ ప్రజలలో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని నవరత్నాలను ప్రవేశపెట్టాడు. ఆ నవరత్నాలు ఏంటివి, దానివల్ల మీకు జరిగే లాభం ఏంది అనేది వివరించడానికే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. అబ్బా, ఒక విషయం ప్రతి ఒక్కరికి, యమలోకంలో చిత్రగుప్తుడు ఉంటాడంట. మానవులు చేసే పాపాలన్నింటినీ రాసుకుంటూ ఉంటాడంట ఆయన. కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసే పాపాలను రాయడానికి ఆ చిత్రగుప్తుడి దగ్గర కూడా పుస్తకాలు అనేటివి అయిపోయినాయంట. రైతులను మోసం చేశాడు, విద్యార్థులను మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు, రైతు కూలీలను మోసం చేశాడు, యువతను మోసం చేశాడు. మొత్తం రాష్ట్రాన్ని మోసం చేసి ఈరోజు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. మళ్ళీ ఏవో ఒక అబద్ధపు హామీలు ఇచ్చి లేదా దొంగ పొత్తులు పెట్టుకొని అధికారంలోకి రావాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు నా మీద ప్రేమతో గాని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న ప్రేమతో గాని ఇంతమంది యువకులు ఇక్కడికి వచ్చినారు కాబట్టి మీకందరికీ చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఒకటి చెప్తా వినండి అన్న. మొన్ననే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజు ఆయన యువ నేస్తం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టాడు. పెట్టి నిరుద్యోగులకు అందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తాడంట. ఆ కార్యక్రమానికి నందికొట్కూరులో పెడితే మన ఎమ్మెల్యే ఐజయ్య గారు కూడా హాజరైనారు ఆ కార్యక్రమానికి. మన రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏమంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా, ఒకవేళ ఉద్యోగం ఇప్పించలేని పొజిషన్ ఉంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తా అన్నాడు. ఈ రోజు గాంధీ జయంతి రోజు ఒక యువనేస్తం అనే ఒక కార్యక్రమం పెట్టి అందరినీ అక్కడికి పిలిచి యువకులని మన ఎమ్మెల్యే గారిని కూడా ప్రోటోకాల్ ప్రకారం అక్కడికి పిలిచినారు. పిలిచి మన నియోజకవర్గంలో 2000 మందికి 1000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. మన ఎమ్మెల్యే గారు ఏమడిగినారంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలు గడిచింది, రాష్ట్రంలో 50 లక్షలకు మంది పైగా నిరుద్యోగులుంటే మీరు కేవలం 12 లక్షల మందికే నిరుద్యోగాలు ఇవ్వడం, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం, అది కాకుండా 2000 రూపాయలు కాదు కేవలం 1000 రూపాయలే ఇవ్వడం, ఇది ఎంతవరకు న్యాయం సార్? మీరు చేసే పని ఎట్లుందంటే కేవలం ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, ఎలక్షన్లో గెలిచడం కోసం చేస్తున్న చిల్లర నాటకాలు ఉన్నట్టున్నాయి తప్ప మీరు యువతకు సాయం చేసేట కాదు సార్ అని చెప్పి మన ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తే, మీరు దొంగలు అని ప్రశ్నించినాడు మన ఎమ్మెల్యే గారు. ప్రశ్నిస్తే వాళ్ళు ఏంది ఐజయ్య గారు నువ్వే మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నావు దొంగలని అని అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దొంగలని వాళ్ళే ఒప్పుకున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే వరకు జలసాధన సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని కన్వీనర్ సగినల అచ్చన్న తెలిపారు. స్థానిక కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు మరియు వామపక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మలివిడత రైతన్నకు తోడుగా పోరుబాట కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నందికొట్కూరు నియోజకవర్గానికి కూతవేటు దూరంలో కృష్ణానది నీరు ఉన్న ఇతర జిల్లాలకు తరలిస్తుంటే చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని, ప్రతి ఎకరాకు ఉచితంగా ప్రభుత్వమే 10,000 రూపాయలు విలువ చేసే ఎరువులను, విత్తనాలను మంజూరు చేయాలని, రైతు పండించిన పంటకు దళార్ల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే మద్దతు ధర కల్పించాలనే డిమాండ్స్తో ఈ నెల 15వ తేదీన కొలను భారతిలో పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలను చైతన్యవంతులు చేస్తామని ఆయన తెలిపారు. నందికొట్కూరు నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు మరియు వలసలు లేని నియోజకవర్గంగా చేసేంత వరకు జలసాధన సమితి నిరంతర పోరాటం కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హంద్రీ నివాస్ సృజన స్రవంతి సాధన సమితి అధ్యక్షులు ఎన్ వెంకటరెడ్డి మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాన కారణం మరి జలసాన సమితి మలివిడత కార్యక్రమము రైతన్నకు తోడుగా పోరుబాట నందికొట్కూరు జలసాన సమితి ఆధ్వర్యంలో మరి ఈ నెల 15వ తారీఖు నుంచి కొత్తపల్లె మండలంలోని శివపురంలోని గ్రామంలో ఉన్నటువంటి పొలమర్తమ్మ సాక్షిగా పూజలు నిర్వహించి మరి కొత్తపల్లె మండలంలో ఈ కార్యక్రమం మలివిడత కార్యక్రమం ప్రారంభం చేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క మలివిడత కార్యక్రమం కన్నా ముందు మరి నేను ఈ జలసాన సమితి ఏర్పాటు చేసింది నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రతి ఎకరా కూడా 2 పంటలకు నీరు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో మరి ఎందుకు ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో జలసాన సమితిని ఏర్పాటు చేయడం జరిగిందంటే మరి నందికొట్కూరు నియోజకవర్గానికి అభివృద్ధి చెందాలి అంటే మాత్రం ఏ మాత్రం కూడా అవకాశాలు లేవు. ఏదన్నా అభివృద్ధి చెందాలంటే నందికొట్కూరు ప్రాంతం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి దీనికి మరి నందికొట్కూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉన్న ప్రతి ఎకరా కూడా 2 పంటలకు నీరు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో ఏర్పడినటువంటి శ్రీశైలము, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి వివిధ ప్రాజెక్టులకు దాదాపుగా కొన్ని వందల టీఎంసీల నీళ్లు తరలిపోతున్నాయి. కానీ మరి నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎకరా కూడా కనీసము మరి ఏమైనా నందికొట్కూరు నియోజకవర్గానికి నీళ్లు వస్తున్నాయంటే కృష్ణానది నుంచి ఒక 1.2 టీఎంసీ కెపాసిటీ గల సుంకేశ్వర రిజర్వాయర్ నుంచి మాత్రమే ఈ నందికొట్కూరు నియోజకవర్గానికి ఇరిగేషన్కు నీళ్లు వస్తున్నాయి తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడం లేదు. మరి ఈ మధ్య కాలంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి అయితేనేమి, మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి అయితేనేమి కొన్ని పైపులు కేటాయించారే కానీ అవి కూడా ఏమాత్రం సరిపోలేని పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ యొక్క జలసాన సమితి ద్వారా నందికొట్కూరు నియోజకవర్గానికి మీరు ఎక్కడికైనా నీళ్లు తీసుకుపోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎకరా కూడా 2 పంటలకు నీళ్లు ఇవ్వండి. అది ఎలాగో అంటే మరి ఈ యొక్క నందికొట్కూరు నియోజకవర్గం నుంచి హంద్రీ నివాస్ ద్వారా నీళ్లు తీసుకొస్తున్న పరిస్థితి. మరి దిగువబాటు దగ్గర కనుక ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి అంటే ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసినట్లయితే నందికొట్కూరు నియోజకవర్గంలో మిడ్తూరు, పార్మంచాల, జూపడ బంగ్లా మండలం మీదుగా ఈ యొక్క నీళ్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ యొక్క లిఫ్ట్ ఏర్పాటు చేసి మరి అదేవిధంగా నందికొట్కూరు నియోజకవర్గంలో పూర్తిగా ఏమైనా మెట్ట ప్రాంతం వల్ల మండలం ఏమైనా ఎక్కువ ఉందంటే ఒక మిడ్తూరు మండలము, ఆ మిడ్తూరు మండలంలో వెల్గోడు మాదిరి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి కనీసం వెల్గోడు రిజర్వాయర్ ఉన్నటువంటి సగం కెపాసిటీ గల కనీసం 5 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఏర్పాటు చేసినట్లయితే నందికొట్కూరు నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ పోరాటం కొనసాగిస్తా ఉన్నాంకి సహకరించినటువంటి ముఖ్యంగా నా యొక్క వామపక్ష పార్టీలు అయితేనేమి, కుల సంఘాలు, ప్రజా సంఘాలు మరియు నేను ఒక జలసాన సమితి జీప్ యాత్ర ప్రారంభించిన సమయంలో నాకు సహకరించినటువంటి బొజ్జ దశరథమణ గారికి మరియు ఎన్ వెంకటరమణ గారికి మరియు సహకరించిన వామపక్ష పార్టీ నాయకులకు, సహకరించిన రైతు సంఘాల నాయకులకు, మొట్టమొదటి కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే నేను ఈ కార్యక్రమం చేపట్టింది మన అందరికీ అన్నం పెట్టిన రైతన్న కోసం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం, రైతు కూలీలు బాగుంటానే విధానంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా చాలా మంది నువ్వు మొట్టమొదటి విడతలో ఏం సాధించావయ్యా అన్నప్పుడు నేను ఒకటే చెప్పదలిచాను ఈరోజు మీడియా సమావేశం ద్వారా. అయ్యా నేను మొట్టమొదటి జీప్ యాత్రలో 20 రోజులు తిరిగి గ్రామాన ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ అయితే మన యొక్క నీటిని ఎక్కడికి తరలించకపోతున్నారనే విధానాన్ని మాత్రం ప్రతి ఒక్కరికి తెలియచేయగలిగాను. అదొక విధానానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు నందికొట్కూరులో ఈ యొక్క జలసాన సమితి ఏర్పాటు చేయడమే చాలా గొప్ప గర్వకారంగా నువ్వు మంచి ఫైట్ చేస్తానే విధానాన్ని నాకు అక్కడ నుంచి రైతుల ద్వారా అయితేనేమి, రైతుల కూలీల ద్వారా అయితేనే గట్టి మద్దతు రావడం జరిగింది. మరి అలాంటి మద్దతు ద్వారా నేను ఈరోజు మలివిడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈ విధానానికై వారికి అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క ఉద్యమ వందనాలను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఒక చిన్న సామెత చెప్పదలిచాను. ఏదైనా సరే అంటే ఈరోజు జలసాన సమితి అనేది ఒక చిన్న దీపము. మరి ఆ యొక్క చిన్న దీపము ఆ చిన్న గాలి ద్వారానే ఆరిపోవచ్చు. కానీ ఆ యొక్క చిన్న దీపము అడవిని కనుక అంటిస్తే
ఆ అడవిని నాశనం చేయడానికి గాలి కూడా సహకరిస్తుందనే విధానం కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఎందుకు ఈ మాట చెప్తానంటే జలసాన సమితి చిన్న దీపమే, కానీ ఆ యొక్క దీపము అడవి కనుక అంటిస్తే ఆ అడవిని నాశనం చేయడానికి ఏ గాలి అయితే ఆ చిన్న దీపాన్ని ఆర్పుతుందో ఆ యొక్క పెద్ద అడవిని కూడా నాశనం చేయడానికి ఆ గాలి సహకరిస్తుందని కూడా నేను మీడియా సమావేశం తెలియజేస్తూ మరి ఈ అవకాశం చోటి ఈ సమావేశానికి నాకు అవకాశం మీ అందరికీ కూడా నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి జలసాన సమితి అంతిమ లక్ష్యం నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు 2 పంటలకు నీరు అందించడం, మరి రైతు కూలీ వలస లేని నియోజకవర్గం తయారు చేయడమే జలసాన సమితి అంతిమ లక్ష్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీకు అందరూ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నందికొట్కూరు పట్టణంలో జలసాధన సమితి ఆధ్వర్యంలో జలసాధన సమితి అధ్యక్షులు అచ్చెన్న గారు నూతన కమిటీలను ఏర్పాటు చేయడము, అలాగే ఆయన చేయబోతున్న మలివిడత కార్యక్రమం యొక్క పాంప్లెట్ ఆవిష్కరణ చేయడము ఎంతో సంతోషము. ఈ యొక్క నందికొట్కూరు ప్రాంతంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకంతా చుట్టూ ఉన్న నీటిని వినియోగించుకునే సామర్థ్యము శక్తి ఉన్నా కూడా పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిపోతున్నాము. ఈ యొక్క ప్రాంతం అభివృద్ధిని కాంక్షించి అచ్చెన్న గారు చేస్తున్న ఈ యొక్క పోరాటం ఎంతో హర్షణీయము, అభినందనీయము. ఆయనకు హంద్రీనీవా సుల సమితి రైతు పరిరక్షణ సమితి మరియు రాయలసీమ సాగునీటి సాధన సమితి తరపున మా యొక్క సంపూర్ణ సాంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పేద కార్మికులను శ్రమదోపిడీ పేరుతో మోసం చేస్తుందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మరియు ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జీవో నెంబర్ 279ను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు గత 5 రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు వారు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని, మైక్రో ప్యాకెట్ విధానాన్ని అమలు చేసి ప్రతి 400 ఇళ్లకు కేవలం 2 కార్మికులనే నియమించి వారిపై పనిభారాన్ని మోపి పరోక్షంగా వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, మున్సిపాలిటీలో అధిక పన్నులు వసూలు చేసి కమిషన్లను పంచుకోవడమే తప్ప కార్మికుల కష్టాన్ని గుర్తించలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 279ను తక్షణమే రద్దు చేసి జీవో నెంబర్ 885ను అమలు చేసి పెరిగిన వేతనాలను ఇవ్వాలని, అంతేకాకుండా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, ఐఎఫ్టియు, సిఐటియు మరియు మున్సిపల్ కార్మికులు, వైసీపీ గాని విద్యార్థుల్ని గాని ఉద్యోగస్తుల్ని గాని అందరినీ కూడా చిన్న చూపు చూస్తున్నారు. ఈ రోజు అంతా బానే ఉంది కానీ 6 నెలలే మీకు టైం. తినాలనుకునేది తినండి, ఆడాలనుకునేది ఆడండి, పాడాలనుకునేది పాడండి. ఆ తర్వాత వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి అధికారమే. ప్రజల పార్టీ, మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా, ఈ రోజు మీకందరికీ ఒక భరోసా నింపడానికే ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకమ్మా అంటే మెషిన్లతో పరిపాలించేటోడు చంద్రబాబు నాయుడు అయితే మనసుతో పరిపాలించేటోడు మా జగన్మోహన్ రెడ్డి గాని, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీరు కూడా చెప్పండి 10 మందికి, జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న కష్టం గురించి చెప్పండి. నా కోసం పోవడంలా, కార్యకర్తల కోసం పోవడంలా, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత కష్టం చేస్తున్నాం. మేము కూడా మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తుంది. అధికారం వచ్చిన వెంటనే మీరు కోరిన విధంగా 151 జీవో అమలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ తిరిగి మాట్లాడుతుంది అట్లా ప్రతి ఒక్కరికి కూడా మంచి వేతనాలు వచ్చి మీ అందరి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా పర్మనెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ రోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ పోరాటానికి ముందున్నారు కూడా మా అందరి సహాయం సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
భార్యపై అనుమానంతో కన్న పిల్లల్నే గొంతు కోసి చంపిన ఘటన జూపాడు బంగ్లాలో జరిగింది. గ్రామానికి చెందిన ధనోజీరావు అనే వ్యక్తి పొలం పనులు చేస్తూ జీవనం సాగించగా కొద్ది రోజుల నుండి భార్యపై అనుమానంతో మనస్పర్ధల కారణంగా భార్య ఇంటి నుండి పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అయితే అప్పటి నుండి ధనోజీరావు మానసిక క్షోభకు గురై పిల్లలను చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే మొదటగా కూతురు నిఖితను బ్లేడ్తో గొంతు కోసి చంపేసి అనంతరం కొడుకు మధును నీటి తొట్టిలో ముంచి చంపి తాను ఉరివేసుకోవాలని ప్రయత్నించి విఫలమవ్వడంతో నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే చిన్నపిల్లలను చంపడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ధనోజీరావు వాళ్ళ భార్య ఝాన్సీబాయి మధ్య కొన్ని మనస్పర్ధలు, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉండడం వల్ల అమ్మాయి కొద్దిగా వేరే వాళ్ళతో లేచిపోవడం వల్ల కొంచెం డిప్రెషన్ లెవెల్లో ఉన్నాడు. గతంలో 2-3 టైమ్స్ పోయినట్టు చెప్పారు కానీ మనకి అయితే ఎప్పుడు కేసు రిపోర్ట్ అవ్వలేదు, కంప్లైంట్ కూడా లేదు. ఒక 1 month అంతా పిలిపించిన తర్వాత ఇలా చేస్తే ఇద్దరం సరే మంచిగా ఉంటాము అని చెప్పి రాయిచ్చి వెళ్ళారు స్టేషన్లో. పోలీస్ స్టేషన్లో బాగానే ఉంటాను అని చెప్పి అమ్మాయి కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 days 4 days బాగున్నారని చెప్పేసి బాగున్నారు అనుకున్నాం. మేము కూడా బాగానే ఉన్నారు, అంతా ఇది చేస్తున్నాం. కానీ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయిందని చెప్పేసి సమాచారం ఇప్పుడు తెలుస్తోంది మాకు కూడా. అమ్మాయి వెళ్ళిపోయిందని ఆ ఉద్దేశంతో భార్య వెళ్ళిపోయిందనే దాంతో ఇంకా వాడు ఇదైపోయి పిల్లలతో 2 పిల్లలు, లిఖిత అని 7 years, మధు అని 4 years బాబు, అందరూ చచ్చిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి మొదటగా పెద్ద పాపను బ్లేడ్తో గొంతు దగ్గర పోయడం వల్ల అయినప్పటికీ కొంచెం చనిపోలేదనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న ఇంటి వెనక ఉన్న కుంటలో దాంట్లో నుంచి ఊపిరాడక చంపడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇతను కూడా అక్కడే దగ్గరలో ఉన్న కొట్టంలోనే వైర్ తీసుకొని అతను కూడా హ్యాంగ్ చేసుకున్నాడు. అది కూడా కొంచెం ఎత్తు తక్కువ ఉన్న వల్ల అతను చనిపోలేదు. తర్వాత అతను షర్ట్ తీసి వేసుకున్నాడు, అది కూడా చనిపోలేదు అతను. దాంతో ఇంకా స్టేషన్కి 4 గంటలకు 4:30 ఆ టైంలో స్టేషన్కి వచ్చి ఇట్లా ఈ విధంగా చంపాను సార్, నేను నా భార్య వెళ్ళిపోయింది, దాంతోనే చంపడం జరిగింది. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు. అన్సర్ కమ్యూనికేషన్ వారి స్పెషల్ ఆఫర్ రెడ్మీ నోట్ 5 Pro మొబైల్ 15,500 విలువ చేసే మొబైల్ కేవలం 14,999 రూపాయలకు మాత్రమే. మా వద్ద అన్ని రకముల మొబైల్స్ లభించును. అడ్రస్ అన్సర్ కమ్యూనికేషన్స్, పటేల్ సెంటర్, నందికొట్కూరు.